హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజైతే కోరడి గణపతి టెంపుల్ దర్శనానికి అయితే మేము వెళ్తున్నాము. మా బైన్సా పక్కన మాటేగాం అనే గ్రామంలో కోరడి గణేష్ అయితే వెలిసింది అని అంటారు. ఆ వివరాలు తెలుసుకుందాం. ఆ గ్రామంలో ఒక రైతు అయితే తన వ్యవసాయ భూమిలో కొన్ని చెట్లను జేసీబీ సాయంతో తీసివేస్తుండగా ఆ గ్రామంలో ఒక ఇంటి పక్కన మొద్దులనైతే వేశారు. కొన్ని మొద్దులను అవసరం నిమిత్తం వాడుకోగా మరికొన్ని మొద్దులు అలా ఉండిపోయాయి. అలా 2-3 సంవత్సరాలు ఉండిపోయిన మొద్దులు 2017 సంవత్సరంలో ఓ ఇద్దరు పిల్లవాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉండగా ఆ మొద్దుల దగ్గరికి బాల్ వచ్చి పడింది. బాల్ కోసం వెళ్ళిన పిల్లవాడు ఆ మొద్దును చేసి ఈ మొద్దు గణపతి విగ్రహం లాగా ఉందని మరో పిల్లడిని కూడా పిలిచారు. దీంతో గణపతి లాగా ఉన్న ఆ మొద్దును తీసుకువెళ్లి ఒక చోట ఉంచడంతో గ్రామ పెద్దలకు ఆ విషయం తెలియడంతో ఈ విగ్రహం స్వయంభూ కోరడ గణపతి అని తెలియజేశారు. దీంతో అప్పటి నుంచి ఆ విగ్రహాన్ని టెంపుల్లో కూర్చోపెట్టి పూజలు చేయడంతో కోరడి గణేష్ విగ్రహం వెలిసిందని తెలియజేశారు. దీంతో గ్రామ ప్రజలతో పాటు అందరికి తెలియడంతో ప్రతి నవరాత్రులకు గణేష్ విగ్రహానికి పూజ చేయడంతో పాటు దూర ప్రాంతాల నుంచి అయితే భక్తులు వస్తున్నారు. దీంతో ఈ కోరడి గణేష్ టెంపుల్ అయితే ఫేమస్ గా మారిపోయింది. చాలా భారీ ఎత్తున ఎక్కడెక్కడి నుంచో భక్తులు అయితే వస్తున్నారు. మరి కోరడి గణేష్ విగ్రహం ఎలా ఉందో మీరు కూడా చూసేయండి ఒకసారి. మరి ఈ టెంపుల్ కు మీరు కూడా రావాలనుకుంటే నిర్మల్ జిల్లాలోని బైన్సా డివిజన్ లో మాటేగాం అనే గ్రామానికి రావాల్సి ఉంటుంది.